హలో ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం రాష్ట్రపతి పాలన గురించి నేర్చుకుందాం. ప్రెసిడెంట్స్ రూల్ అంటే మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడుతుంది అంటే ఆర్టికల్ ఆర్టికల్ 356 ఆర్టికల్ 356 టాక్స్ అబౌట్ ద ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, 356 అనే ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడుతుంది. మనకు ప్రెసిడెంట్ రూల్ అంటే యాక్చువల్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ అంటే వేరెవర్ స్టేట్ గవర్నమెంట్ ఈ సస్పెండెడ్. ప్రెసిడెంట్ రూల్ అంటే సింపుల్గా ఏం లేదు, స్టేట్ గవర్నమెంట్ అనేది సస్పెండ్ అవుతుంది ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ని స్టేట్లో ఇంపోజ్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది సస్పెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్, నథింగ్ బట్ ద యూనియన్ గవర్నమెంట్ అనొచ్చు మనం. యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. అంటే డిసిషన్స్ తీసుకోవడం కానీ సెంట్రల్ గవర్నమెంట్కే వస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే స్టేట్లో ఇంపోజ్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ అవుతుంది అండ్ కంప్లీట్ ఆ స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది సెంట్రల్ మీద ఉంటుంది, అంటే యూనియన్ గవర్నమెంట్ మీద ఉంటుంది అన్నట్టు. ఇది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ అన్నట్టు. ఇప్పుడు మనము మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రెసిడెంట్ రూల్ అంటే ఏమిటి అంటే డెఫినేషన్ చూసాం మనం. సో ఆర్టికల్ 356 అనేది చెప్తుందని చెప్పాను నేను ఆల్రెడీ. ఆర్టికల్ 356 అనేది ఈ ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తుందని చెప్పాను. అండ్ ఇంకోటి ఏం నేర్చుకోవాలంటే ఈ ప్రెసిడెంట్ రూల్నే మనం ఇంకోటి ఏమని పిలవచ్చు అంటే స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. స్టేట్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ రూల్ని స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు 356 అని చెప్పాను కదా. యాక్చువల్గా ఈ 356 ఆర్టికల్లో ఏముంటుందంటే దే ఆర్ 2 కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్టికల్ 356. ఓకే, ఆ 2 కండిషన్స్ ఏంటి మరంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ని మనము అమలు పరచాలనుకున్నప్పుడు ఎప్పుడు అమలు పరచవచ్చు అంటే ఎప్పుడైతే గవర్నర్స్ రిపోర్ట్ అంటే బేస్డ్ ఆన్ గవర్నర్స్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ప్రెసిడెంట్ రూల్ని స్టేట్లో అమలు పరచచ్చు అంటే ఇంపోజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఈజ్ వితౌట్ ద గవర్నర్స్ రిపోర్ట్ అంటే గవర్నర్ రిపోర్ట్ లేకుండా కూడా ప్రెసిడెంట్ అమలు పరచచ్చు. దేన్ని? ప్రెసిడెంట్ రూల్ని ఒక పర్టికులర్ స్టేట్లో ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఆర్టికల్ 356 గురించి. ఇప్పుడు ఇంకో ఆర్టికల్ గురించి నేర్చుకోవాలి మనం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ 365. ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇది కూడా ఒక కండిషనే. ప్రెసిడెంట్ రూల్ని ఒక స్టేట్లో ఇంపోజ్ చేయడానికి ఇంకొక కండిషన్ ఏమైనా ఉంది అంటే 365 ఆర్టికల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో 365 ఆర్టికల్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇస్తుంది కదా. సో ఈ డైరెక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇస్తుంది కదా. సో ఎప్పుడైతే డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ డైరెక్షన్స్ని ఫాలో కాకపోతే అప్పుడు డైరెక్ట్గా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్ ఏం చేయొచ్చు? రామ్నాథ్ కోవింద్ అంటే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ని పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్లో ఇంపోజ్ చేయొచ్చు. ఒకవేళ ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ ఫాలో కానప్పుడు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద కండిషన్. అంటే ఈ 365 ఆర్టికల్ అనేది దీని గురించి చెప్తుంది. సో నెక్స్ట్ అసలు ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ అనేది
ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాక 2 మంత్స్ అంటే ఈ 2 మంత్స్ ఎప్పుడొస్తుందో చూద్దాం. దీని గురించి మాట్లాడదాం. ఈ 2 మంత్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి లోక్‌సభ అండ్ రాజ్యసభ. లోక్‌సభ మరియు రాజ్యసభలో మనకి సింపుల్ మెజారిటీ రావాలి. సో, మెజారిటీ రావాలి. సో, వాట్ టైప్ ఆఫ్ మెజారిటీ ఇట్ ఈస్ అంటే సింపుల్ మెజారిటీ రావాలి. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? నథింగ్ బట్ అంటే 50% ఆఫ్ ది మెంబర్స్ 50% ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఎప్పుడైతే ఈ 50% ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అయ్యి ఉండి మరి ఓటింగ్ చేయబడ్డ వ్యక్తులలో సింపుల్ మెజారిటీ అని అంటాం మనం. సో, ఈ సింపుల్ మెజారిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనము ప్రెసిడెంట్ రూల్ని అమలు పరచచ్చు. అంటే ఎప్పుడు 2 మంత్స్ వరకు, అంటే 2 మంత్స్ టైం ఉంటుంది మనకి. ఈ ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినప్పుడు 2 మంత్స్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఇది ప్రొక్లెయిమ్ అంటాం. అనౌన్స్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తాడో, ఈ ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే ప్రొక్లెయిమ్ చేస్తాడో అప్పుడు మనకు 2 మంత్స్ టైం ఉంటుంది. సో, మరి ఓకే, సింపుల్ మెజారిటీ గెయిన్ అయింది. అంటే 50% ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్ వల్ల సింపుల్ మెజారిటీ వచ్చింది. సో, అప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది మరి ప్రెసిడెంట్ రూల్ అనేది? సో, వాట్ ఈస్ ద టైం డ్యూరేషన్? టైం డ్యూరేషన్ ఏంటంటే మనకి 6 మంత్స్, 6 నెలలు. అంటే 6 మంత్స్ వరకు ప్రెసిడెంట్ రూల్ అనేది కొనసాగబడుతుంది. అంటే కంటిన్యూ అవుతుందన్నట్టు. సో, ఈ 6 మంత్స్ తర్వాత ఏంటి పరిస్థితి మరి అంటే 6 మంత్స్ తర్వాత మళ్ళీ సేమ్ సింపుల్ మెజారిటీ గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు? లోక్‌సభ అండ్ రాజ్యసభ ఇద్దరు కూడా. లోక్‌సభ, రాజ్యసభలోని మెంబర్స్ సింపుల్ మెజారిటీని గెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది మళ్ళీ 6 మంత్స్కి. అంటే ఈ 6 మంత్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే అప్ టు 3 ఇయర్స్ అంతే. ఈ 3 ఇయర్స్ వరకే కంటిన్యూ కావడం జరుగుతుంది ప్రెసిడెంట్స్ రూల్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ. ఓకే, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 3 ఇయర్స్ మనకు మ్యాక్సిమం పీరియడ్ ప్రెసిడెంట్ రూల్కి. ఓకే, మరి ఈ 3 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండదా, చేయరాదా అంటే చేయొచ్చు. ఎలా అంటే ఎప్పుడు చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి. ఓకే, అమెండ్ చేసినప్పుడు మాత్రమే కంటిన్యూ కావడం జరుగుతుంది ఏది? ప్రెసిడెంట్ రూల్. ఓకే, అంటే బేస్డ్ ఆన్ ఇయర్స్ మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. అమెండ్ చేసినప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ ఇంకా 3 ఇయర్స్ కన్నా బియాండ్ 3 ఇయర్స్ కంటిన్యూ కావడం జరుగుతుంది. సో, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూసాం? స్టార్టింగ్ అసలు ప్రెసిడెంట్ రూల్ యొక్క డెఫినేషన్ చూసాం. ఆర్టికల్ 355 అండ్ ఆర్టికల్ 356, ఆర్టికల్ 365 ఆర్టికల్ 365 గురించి నేర్చుకున్నాం. ఆర్టికల్ 365 ఫస్ట్ డెఫినేషన్ చూసాము. ఆర్టికల్ 356 ఏం చెప్తుంది, నెక్స్ట్ ఆర్టికల్ 365 ఏం చెప్తుంది, అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ అనేది ఏ గ్రౌండ్స్ మీద బేస్ చేసుకొని ఇంపోజ్ చేస్తారు అని చూసాం కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఒక్కసారి ఇంపోజ్ చేశాక ఓకే ఏం జరుగుతుంది యాక్చువల్గా చూద్దాం. సో, జనరల్గా స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ అవుతుందని తెలుసు మనకి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం, చీఫ్ మినిస్టర్. వీళ్ళ వరకు కూడా ఆగిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి లాస్ ఏమైనా ఉంటే స్టేట్లో లాస్ ఉంటాయి కదా, ఏమైనా లాస్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే లాస్ మేక్ చేయడానికి హోల్ పవర్ గోస్ టు ద పార్లమెంట్. ఓకేనా. ఎప్పుడైనా కానీ స్టేట్ గవర్నమెంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లాస్ మేక్ చేసి ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు మనకు లాస్
పవర్ అంటే లాస్ని మేక్ చేసే పవర్ మొత్తం పార్లమెంట్కే ఉంటుంది. ఓకే. సో దీన్ని ఈ పార్లమెంట్ చేసిన లాస్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం మొత్తం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఓకేనా. ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి. ఓకేనా. సో మెయిన్ ఏం చూసాము అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ ద హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ అండ్ లాస్ అనేటువంటిది మనకి హోల్ పవర్ గోస్ టు ద పార్లమెంట్ అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ప్రెసిడెంట్ అని చూసాము మనం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ప్రెసిడెంట్ అని చూసాము. సో 3 years అని చూసాము. అంటే మ్యాక్స్ అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 3 years వరకు చేయొచ్చు. 3 years బియాండ్ ఒకవేళ చేయాలనుకుంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి. ఇది చూసాము. సో నెక్స్ట్ మనకి ఇంకా మనం అసలు ప్రెసిడెంట్ రూల్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ గురించి అప్పుడప్పుడు ప్రెసిడెంట్ కాకుండానే ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, లెజిస్లేటివ్ లాస్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకు లాస్ మేడ్ అవుతున్నాయి కదా. సో మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ వల్ల ఈ లాస్ అనేది మనకి పార్లమెంట్ చేస్తుంది కదా. సో ఈ లాస్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ప్రెసిడెంట్. అప్పుడప్పుడు వీటిని గవర్నర్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు అంటే గవర్నర్. ఓకేనా. గవర్నర్. ఓకే. సో ఇక్కడ ఇంకో పాయింట్ మనం ఏం నేర్చుకోవాలంటే హూ ఇస్ ద ప్రెసిడెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రెసిడెంట్ అనగానే మనం గుర్తు రావాల్సింది హీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియా యొక్క ఫస్ట్ సిటిజన్ ఎవరంటే హీ ఈజ్ ద ప్రెసిడెంట్. ఓకే. సో ఈ పాయింట్ గుర్తు రావాలి. సో ఇది ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన యొక్క వివరణ అనేది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ప్రెసిడెంట్ రూల్ గురించి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో మీకు నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఒకవేళ గెయిన్ చేసినాం అని అనిపిస్తే ఈ వీడియోని మీరు షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. ఓకేనా. సో ఈ ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ కాబట్టి. సో దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్లో. అంటే క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ప్రెసిడెంట్ రూల్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ఫర్దర్ ఎగ్జామినేషన్స్. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ ప్రెసిడెంట్ రూల్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఎంతకైనా పర్సంటేజ్ ఎక్కువనే ఉంటుందని చెప్పొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.